అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 303 నేనెవరిని. ఇక స్టోరీలోకి వెళ్తే, గెలిచిన వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలని కండిషన్ పెట్టాడు విరాట్. మీ కండిషన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంకుల్, ఐఎమ్ రెడీ అని ఆటకి సిద్ధమయ్యాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన దాస్ సంతోషంగా ఆడుకుంటున్న తండ్రి కొడుకులను, పక్కనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న కూతుర్ని చూసి తృప్తిగా ఫీల్ అవుతూ, ఇన్నాళ్ళకు విరాట్ సార్ ముఖంలో స్వచ్ఛమైన నవ్వు చూస్తున్నాను. ఇప్పటికీ ఆయన కుటుంబం మొత్తం ఒక దగ్గరికి చేరింది. ఇక మేడం కూడా కన్విన్స్ అయితే ఆయన జీవితంలో సంతోషాలకు తిరుగుండదు. ఈ విషయం కీర్తి రాక్షస్కి తెలిస్తే వెంటనే పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ తప్పదు కదా, ఇంకొన్ని రోజులు ఈ విషయం బయటికి రాకుండా ఆపాలి అని అనుకున్నాడు. గతంలో ఎప్పుడూ తన డాడీ ఇలా ఆడించకపోవడంతో విరాట్తో ఫుట్బాల్ ఆడటం రిషికి బాగా నచ్చింది. అందుకే అతనితో పోటీ పడుతూ వేగంగా గోల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ విరాట్ తెలివి ముందు ఎప్పటికప్పుడు ఓడిపోతూ ఉండటంతో రిషిలో గెలవాలన్న పట్టుదల మరింత పెరిగింది. కాసేపు విరాట్ లెగ్ మూమెంట్స్ గమనించి సరైన సమయంలో తన బలమంతా ఉపయోగించి గోల్ చేశాడు. అది చూసిన ఖుషి పాప, మా అన్నయ్య విన్నాడు అని గట్టిగా అరుస్తూ పరుగున రిషి దగ్గరకు వచ్చింది. అదే సమయంలో విరాట్ కూడా అక్కడికి వచ్చి వేగంగా రిషిని ఎత్తుకొని గాల్లోకి ఎగిరేసి క్యాచ్ పట్టుకుంటూ, కంగ్రాట్స్ కన్నయ్య, చిన్నోడువైనా కష్టపడి గెలిచావు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని మెచ్చుకుంటూ కొడుకుకు ముద్దు పెట్టాడు. అది చూసిన ఖుషి పాప బొంగ మూతి పెట్టుకోగా ముద్దుగా ఉన్న ఆమెను మరొక చేత్తో ఎత్తుకొని రౌండ్గా తిరిగాడు. ఆ వేగానికి పిల్లలిద్దరూ కిలకిలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అతనిలో తండ్రి హృదయం మరింత ఉప్పొంగింది. ఆ క్షణం అతనికి తాను ఒక పెద్ద ఎంపైర్కి కింగ్ అని, తన కనుసైగలతో అందరినీ భయపెట్టగల సామర్థ్యుడని పూర్తిగా మర్చిపోయాడు. తన స్టేటస్, రెప్యుటేషన్ ఏమీ గుర్తుకు రాలేదు. కేవలం ఆ పిల్లల తండ్రిగా తన ఆనందాన్ని మనస్ఫూర్తిగా పంచుకుంటూ వాళ్ళ నవ్వుల్లో స్వచ్ఛతను గుండెల్లో నింపుకుంటున్నాడు. ఇన్నాళ్ళుగా తను కోల్పోయిన ప్రేమను తిరిగి పొందుతున్నాడు. అయితే విరాట్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ బయట కొత్తగా స్టాల్స్ ఏర్పాటు చేయించాడు. అందులో కేవలం హెల్తీ ఫుడ్స్ మాత్రమే అమ్ముతారు. అన్ని ఫ్రెష్ జ్యూసెస్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ మంచి టేస్ట్లో ఉంటాయి. ఆ స్టాల్ అక్కడ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం తన పిల్లలైతే ఆ అపార్ట్మెంట్లో మిగిలిన పిల్లలు కూడా ఆ ఐటమ్స్ కోసం రావడంతో అందరికీ అందేలా ఏర్పాటు చేశాడు. కానీ రిషి ఇంకా ఖుషి విషయానికి వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కేవలం దాస్ మాత్రమే ప్రిపేర్ చేస్తానని ముందే చెప్పాడు. బట్ ఇప్పటి వరకు పిల్లల కోసం ప్రిపేర్ చేసే అవకాశం అతనికి రాలేదు. కాసేపు పిల్లల్ని ఎత్తుకొని గేమ్స్ ఆడిస్తూ వాళ్ళతో కబుర్లు చెప్తున్న విరాట్ని చూసి తన స్టాల్ వైపు నడిచాడు దాస్. అప్పటికే అక్కడున్న మనిషి వచ్చిన పిల్లలకు కావాల్సినవన్నీ అందిస్తూ బిజీగా ఉన్నాడు. ఇంతలో ఆ క్రౌడ్ చూసిన ఖుషి పాప తాను కూడా తిందామని విరాట్ని అక్కడికి లాక్కొచ్చింది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న దాస్ సంతోషంగా లోపలికి వెళ్ళి పాపకు కావాల్సిన స్నాక్స్, బాబుకి కావాల్సిన ఫ్రూట్ జ్యూస్ స్వయంగా ప్రిపేర్ చేసి ఇచ్చి ఇష్టంగా తాగుతున్న వాళ్ళను ఆనందంగా చూశాడు. కావలసిన ఐటమ్స్ అన్నీ శుభ్రంగా తినేసి మళ్ళీ ప్లే ఏరియా వైపు తిరిగి వెళ్ళిపోయారు ఖుషి ఇంకా రిషి. వాళ్ళు అనుసరించాడు విరాట్. అయితే కాసేపటి క్రితమే వర్క్ ముగించుకొని ఇంటికి వచ్చిన హాస్ని అపార్ట్మెంట్ సెల్లార్లో కార్ దిగి లిఫ్ట్ వైపు వెళ్తుండగా పిల్లల అరుపులు వినిపించడంతో అటుగా చూసింది. ప్లే ఏరియాలో పిల్లలిద్దరిని ఎత్తుకొని ఆడుతున్న విరాట్ని చూసి ఆమె మనసంతా నిండిపోయింది. పిల్లల ముఖాల్లో స్వచ్ఛమైన నవ్వు చూసిన ఆమెకు ఇన్నాళ్ళు వాళ్ళు కోల్పోయిందేంటో అర్థమైంది. తను మగాడిగా మారిన రూపం అయితే మార్చుకోగలిగింది, కానీ పిల్లలకి కావాల్సిన తండ్రి ప్రేమను అందించడంలో తను ఫెయిల్ అయ్యానని బాధగా అనుకుంది. నేనెప్పుడూ నా వర్క్ టెన్షన్లో పడి పిల్లలతో ఇలా ఆడుకున్నది లేదు. నెలకొకసారి పార్క్కి తీసుకెళ్ళడం, ఇంట్లో ఉంచడం మాత్రమే చేశాను తప్ప మరొక ఆలోచన చేయలేదు. ఎంతైనా తండ్రి ప్రేమకు ఎవరు సాటిరారని విరాట్ గారు మరొకసారి నిరూపించారు. కానీ మళ్ళీ ఆయన జీవితంలోకి వెళ్ళాలంటేనే భయమేస్తోంది. ఆయన చుట్టూ పాములా ఉండే రాజేంద్రవర్మ, అనసూయ, కావ్య లాంటి వాళ్ళ మధ్యలోకి పిల్లల్ని తీసుకెళ్ళి ప్రమాదంలో పడేయడం నా వల్ల కాదు. ఈ విషయం ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఒకసారి అలవాటు పడితే వదులుకోవడం కష్టం కాబట్టి పిల్లలకు దూరంగా ఉండమని రిక్వెస్ట్ చేయాలి అని అనుకుంటూ అటుగా నడిచింది. అప్పటిదాకా ఆడుకుంటున్న పిల్లలిద్దరూ అటుగా వస్తున్న హాస్ని చూసి డాడీ అని అరుచుకుంటూ పరుగున వెళ్ళి తన కాళ్ళ చుట్టూ పట్టుకున్నారు. అదే సమయంలో తల తిప్పిన హాస్నికి స్టాల్ దగ్గర నిలబడి వాళ్ళనే చూస్తున్న దాస్ కనిపించడంతో ఆశ్చర్యంగా చూసింది. అప్పుడే పిల్లలు కూడా అటుగా చూసి, అంకుల్ ఆ స్టాల్లో ఫుడ్ ఐటమ్స్ కొనిచ్చారు, అవి చాలా బాగున్నాయి అని దాస్ ఉన్న స్టాల్ వైపు చూపించింది. దాంతో ఆమె మరింత ఆశ్చర్యపోతూ విరాట్ వైపు, దాస్ వైపు మార్చి మార్చి చూసింది. తమ చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. పిల్లల కోసం ఇంతగా ఆరాటపడుతున్న విరాట్ నుండి వాళ్ళను దూరం చేయడం న్యాయమా అని ఆలోచిస్తూనే చెమటలతో తడిసి ముద్దైన వాళ్ళిద్దరిని తీసుకొని అపార్ట్మెంట్లోకి నడిచింది. ఆమెను అనుసరించాడు విరాట్.
అప్పటికే చీకటి పట్టంతో అంతకుముందు ఉన్న ఆడవాళ్ళు అందరూ పిల్లల్ని తీసుకొని ముందుగానే వెళ్ళిపోయారు. దాంతో హాస్ని రావడం వాళ్ళకి తెలియలేదు. లేదంటే పిల్లల ఐడెంటిటీతో పాటు అక్కర్లేని గాసిప్స్ కూడా క్రియేట్ అయ్యేవి. పిల్లలిద్దరినీ నేరుగా గదిలోకి తీసుకెళ్ళి మొదట ఖుషికి బాత్ చేయించి టవల్తో బయటికి పంపి తర్వాత రిషికి బాత్ చేయించి తీసుకొచ్చింది హాస్ని. అప్పటికే పాపను రెడీ చేసిన విరాట్ రిషికి కూడా నైట్ డ్రెస్ రెడీగా పెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు హాస్ని తప్ప తనకు మరొకరు డ్రెస్ వేయకపోవడంతో విరాట్ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు అనిపించి, నా డ్రెస్ నేనే వేసుకుంటాను, మీరు వేయకండి, మీరు వెళ్ళిపోండి అని టవల్ కొసలు గట్టిగా పట్టుకొని చెప్పాడు రిషి. ప్రతిరోజు నువ్వే రెడీ అవుతావు కదా, ఈ ఒక్కరోజు నేను రెడీ చేస్తే నీకు వచ్చిన నష్టమేంటి అని బలవంతంగా టవల్ లాగాడు విరాట్. హా అని గట్టిగా అరిచి తన బాడీ కనిపించకుండా దిండితో కవర్ చేసుకొని, ఒక అబ్బాయిని బట్టలు లేకుండా చూడడానికి సిగ్గులేదు, ఇప్పటి వరకు మా డాడీ తప్ప మరొకరు ఇలా చూడలేదు, బయటికి వెళ్తారా వెళ్ళరా అని ఉక్రోషంగా అరిచాడు రిషి. కొడుకు మాటలకి ఆశ్చర్యంతో విరాట్ కళ్ళు పత్తికాయంత సైజుకి ఇచ్చుకున్నాయి. కాసేపటికి తేరుకొని, అబ్బో వచ్చాడండి పెద్ద మగాడు, ఎవరికీ లేనిది నీకే ఉన్నట్టు తెగ పోసు కొడుతున్నావు, చాలా సెకలున్నాయిరా నీలో, సర్లే నువ్వు జాగ్రత్తగా రెడీ అవ్వు, నేను వెళ్ళి మీ డాడీని తయారు చేసి తీసుకొస్తాను అని ముసిముసిగా నవ్వుకుంటూ బయటికి కదిలాడు విరాట్. హాస్ని గదిలోకి వెళ్ళేసరికి ఆమె ఫ్రెష్ అయి కనిపించడంతో తాను కూడా వేగంగా బాత్ చేసి వచ్చాడు విరాట్. ఆ రాత్రి పిల్లలిద్దరినీ పడుకోబెడుతున్న సమయంలో, ఈరోజు మీరిద్దరూ బాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది హాస్ని. ఆ మాటకి అన్నకంటే ముందుగానే మాట్లాడుతూ, చాలా బాగా ఎంజాయ్ చేశాం డాడీ, అంకుల్ చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని బాగా చూసుకున్నారు, నచ్చినవన్నీ కొనిపెట్టారు, కేక్స్ చేశారు, మమ్మల్ని బాగా ఆడించారు, ఇప్పటి వరకు మాతో ఎవరూ ఇలా లేరు, అందుకే అంకుల్ నాకు చాలా బాగా నచ్చారు అని సంబరంగా చెప్పింది ఖుషి పాప. ఆ మాటకి గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ బంగారం, నేను వర్క్ ప్రెజర్లో పడి మీ ఇద్దరితో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, ఈ ఒక్కసారికి డాడీని క్షమించండి, ఇక నుండి మీతో వీలైనంత ఎక్కువసేపు గడుపుతాను అని బాధగా చెప్పింది. నో డాడీ, మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మా కోసం ఎంతో కష్టపడుతున్నారో మాకు తెలుసు, నేను పెద్దయ్యాక బాగా సంపాదించి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని హాస్ని మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా చెప్పాడు రిషి. డాడీ లవ్స్ యూ మోర్ కన్నయ్య, కన్నమ్మ, మీరిద్దరూ నా పక్కనుంటే చాలు, నేను ఎంతటి కష్టాన్నైనా భరిస్తాను, మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అని ఎమోషనల్ అయింది హాస్ని. మేము ఎప్పుడూ నీ పక్కనే ఉంటాం డాడీ, మీరు అస్సలు ఫీల్ అవ్వకండి, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిన పిల్లల మాటలు ఆమె మనసులో సంతోషాన్ని రెట్టింపు చేశాయి. ఇంతలో, డాడీ మీకు కొత్తగా వచ్చిన అంకుల్ అంటే ఇష్టమా అని అడిగిన రిషి ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక, ఇది పెద్దవాళ్ళ విషయం నాన్న, చెప్పినా నీ మనసుకి అర్థం కాదు, అంతా నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా పడుకోండి అని టాపిక్ డైవర్ట్ చేసింది హాస్ని. అయితే అప్పటికే తండ్రి గురించి మనసులో ఒక నిర్ణయానికి వచ్చిన రిషి మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకున్న ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టి, నేను మీకు నాన్నను కాదురా, అమ్మను, కానీ ఆ నిజం మీకు ఇప్పట్లో చెప్పలేను, అలాగే మిమ్మల్ని మీ నాన్నకు దగ్గర చేయలేను, మిమ్మల్ని నా ప్రాణం పణంగా పెట్టి మరీ కన్నది మరొకరికి ఇవ్వడానికో మరొకరికి దగ్గరకు చేయడానికో కాదు, మీ మీద పూర్తి హక్కు నాది, మీరు నాకు మాత్రమే సొంతం, మిమ్మల్ని నా నుండి వేరు చేయడానికి ఎవరు చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు అని బలంగా అనుకుంది. బయటికి వెళ్ళి దాస్తో మాట్లాడి గదిలోకి వచ్చిన విరాట్కి పరధ్యానంలో ఉన్న హాస్ని కనిపించింది. అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు బేబీ, మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా అని ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు విరాట్. నా గురించి, నా సమస్యల గురించి మీకెందుకు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నప్పుడు నా ఇష్టాలతో మీకేం పనుంది అని వ్యంగ్యంగా అడిగింది హాస్ని. నీ గురించి నాకు కాక ఇంకెవరికి కావాలి, నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు ముఖ్యం, ఇంతకీ విషయం ఏంటో చెప్పు అని అడిగాడు విరాట్. ఆ క్షణం తన మనసులో ఉన్న భావాలు అతని ముందు వ్యక్తం చేయాలని అనుకుంది. కానీ చేసిన తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదని అర్థమై, ప్రస్తుతం నేను చేస్తున్న జాబ్ కానీ, నా చుట్టూ ఉన్న మనుషులు కానీ, పరిస్థితులు కానీ మీకు తెలియదు, ఇందులో ఒక్కదానితో కూడా మీకు సంబంధం లేదు, ఇక తెలుసుకొని చేసేదేముంది అని జవాబిచ్చింది. నీ ఉద్యోగం, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంతా నీకు సంబంధించిందేనా, మరి అందులో నేను లేనా, మన పిల్లలతో నాకు ఎలాంటి సంబంధం లేదా, అసలు నేనెవరిని అని ఆవేదనగా అడిగాడు విరాట్. అతని మాటల్లో నిజం ఉన్నప్పటికీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు హాస్ని. ఆమె ఆలోచన మొత్తం పిల్లల మీద మాత్రమే ఉంది. అందుకే అతను ఎంతగా ప్రేమ చూపిస్తున్నప్పటికీ అందుకోలేక, అలాగని వదులుకోలేక సతమతమవుతోంది. అందుకే ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది.
ఇంతలో తన చేతికి అతని స్పర్శ తగలడంతో తలదించి చూసిన హాస్నికి పింక్ డైమండ్ ఉంగరం ఆమె చేతికి పెడుతూ కనిపించాడు విరాట్. ఆ ఉంగరం తన కోల్పోయిన 3 ఏళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ చూడగానే పోల్చుకుంది. ఒకప్పుడు విరాట్ ఎడబాటును ఆ ఉంగరం సహాయంతోనే తగ్గించుకునేది. అందులో అతన్ని చూసుకుంటూ తన పక్కన ఉన్నట్టు మురిసిపోయేది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తన చేతికి దొరకడంతో ఆమె భాగోద్వేగానికి లోనైంది. కాసేపటికి తేరుకొని కళ్ళు తుడుచుకొని, మీ వస్తువులు నాకెందుకు ఇచ్చారు? మీది మీరే తీసుకోండి, నాకు అక్కర్లేదు అని వేలు నుండి రింగు తీయడానికి ప్రయత్నించింది హాస్ని. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకొని, ఇది నా వస్తువు కాదు, నీది. ఆ హెలికాప్టర్ నుండి దూకేటప్పుడు ఈ ఉంగరం నా చేతిలో పెట్టావు. నీది నీకు చేర్చడానికి ఇన్నాళ్ళు పట్టింది. దయచేసి తీయకు బంగారం, ఇది మన ప్రేమకు గుర్తురా అని బొంగోరు గొంతుతో చెప్పాడు విరాట్. అతని మాటలకి ఆమె మనసు మరింత మెలిపెట్టినట్లు అనిపిస్తూ ఉంటే నొప్పిని తట్టుకోలేక, ప్లీజ్ నన్ను అలా పిలవకండి. ఒకసారి ఇచ్చింది వెనక్కి తీసుకునే అలవాటు లేదు. ఇప్పటికే మన దారులు వేరయ్యాయి. ఇక మీదట కలవడం అసంభవం. దయచేసి అర్థం చేసుకుని నాకు దూరంగా ఉండండి అని దీనంగా అంది. ఇప్పటికే కాదు, ఎప్పటికీ మన ఇద్దరిది ఒకే దారి. అది వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. నిన్ను నా నుండి ఎవరు వేరు చేయలేరు. ఆఖరికి నువ్వు కోరుకున్నా సరే అది జరగదు. నువ్వు మాత్రం నాకే సొంతం అని ఒక్కసారిగా ఆవేశపడ్డాడు విరాట్. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ, నేను మీకు ఎప్పటికీ సొంతం కాదు. మిమ్మల్ని వదులుకొని ఇంత దూరం వచ్చింది మళ్ళీ మీతో జీవించడానికి అనుకున్నారా? లేదు, అది ఎప్పటికీ కుదరదు. మీ వల్ల గతంలో పడిన బాధకు మళ్ళీ పడ్డానికి నేను సిద్ధంగా లేను. దయచేసి మీ ఉంగరం తీసుకొని మీరు వెళ్ళిపోండి. మీతో ఉండాలని నన్ను బలవంతం పెట్టకండి. అసలు మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చారు? ప్రశాంతంగా ఉన్న నా జీవితం ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నేను సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని ముఖంలో బాధను కనిపించకుండా కోపంగా అడిగింది హాస్ని. ఆమె మాటలు నేరుగా అతని గుండెల్లోకి దూసుకు వెళ్ళి గాయం చేశాయి. అప్పటికే అతని గుండె వేదనకు భరించలేక తట్టుకోలేనంత నొప్పిస్తూ ఉంటే వేగంగా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. అతని నుండి ఊహించని చర్యకు కంగారు పడిన హాస్ని వేగంగా గది నుండి బయటకు వచ్చేసరికి హాల్లో భయంగా కూర్చున్న పిల్లలు కనిపించారు. అరే బంగారాలు, మీరెందాకే పడుకున్నారు కదా, అప్పుడే ఎందుకు లేచారు అని కంగారుగా అడుగుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది హాస్ని. మీ గదిలో నుండి అరుపులు వినిపించి మాకు మెలకు వచ్చేసింది. ఏమైంది డాడీ, నీకు అంకుల్కి గొడవ జరిగిందా? ఆయన ఏమైనా తప్పు చేశారా అని ఆందోళనగా అడిగాడు రిషి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన విరాట్ నేరుగా దాస్కి కాల్ చేసి విషయం చెప్పడంతో అతను వేగంగా పైకి పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతుల్లో ట్యాబ్లెట్ పెట్టాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న పావుగంటకి విరాట్ గుండెల్లో నొప్పి కాస్త కంట్రోల్ అవ్వడంతో రిలాక్స్ అయ్యాడు. అప్పటికే అతని వల్లంతా చెమటలు పట్టేసి ఉండటంతో అతని చేతిలో కర్చీఫ్ పెట్టి, కనీసం ముఖమైనా తుడుచుకోండి సార్, మిమ్మల్ని ఇలా హాస్ని మేడం చూస్తే కంగారు పడతారు అని చెప్పాడు దాస్. ఈ విషయం మీ మేడంకి తెలియడానికి వీల్లేదు, టేక్ కేర్ అని చెప్పిన విరాట్కి సరే అన్నట్టుగా తల ఊపి ఎదురుగా చూసిన అతనికి హాస్ని కనిపించింది. ఇంతకీ హాస్ని ఆ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ విన్నదా? విరాట్ మెడిసిన్ గురించి ఆమె తెలుసుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.